సైక్లింగ్ మంచి ఆరోగ్య సాధనమని, సైక్లింగ్ చేయడం ద్వారా గుండె సమస్యలు దూరం అవుతాయని తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అబ్జర్వర్ సురభి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీలోని శ్రీమయి గ్రాండ్ లో పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, సైక్లింగ్ చేయడం ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం ఉత్తేజంగా పనిచేస్తుందని అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు గుండె పనితీరు మెరుగుపడి మరింత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. సైకిల్ వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని సూచించారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే సైక్లింగ్ ను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని కోరారు. సైక్లింగ్ లో ఆసక్తి కనబరిస్తే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనే అవకాశాలు లభిస్తాయని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో సైక్లింగ్ అసోసియేషన్ ని ప్రారంభిద్దామన్నా అని చెప్పి నగరం శంకరన్న గారిని అడిగిన వెంటనే అన్న తప్పనిసరిగా మనం పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ మనం ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి చాలామంది మా అన్నలు, మిత్రులు చాలామంది మనకు కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న. తప్పనిసరిగా మనం పెద్దపల్లి జిల్లాలో సైక్లింగ్ అసోసియేషన్ ప్రారంభించి సైక్లింగ్ క్రీడాకారులను తప్పనిసరిగా ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లోనే కాకుండా ఒలింపిక్ గేమ్స్ వరకు కూడా మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి శంకరన్న గారు నాకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ పక్షాన నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సైక్లింగ్ క్రీడ యొక్క ప్రాముఖ్యత గురించి తెలపాల్సి వస్తే, ముఖ్యంగా సైక్లింగ్ క్రీడ ఇంతకుముందు ఇక్కడికి చేసినటువంటి వారి పేరేంటో నాకు తెలియదు, రమేష్ అన్న గారికి. రమేష్ అన్న గారు ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ముఖ్యంగా గుండెకు మంచి పంపింగ్ జరిగి గుండె చాలా ఆరోగ్యంగా తయారవుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది అక్షరాల నిజం. అంతేకాకుండా సైక్లింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి మంచి ఎక్సర్సైజ్ జరిగి మంచి ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి ఈ యొక్క సైక్లింగ్ అనేటువంటి క్రీడ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో చాలా మందికి అతి చిన్న వయసులో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రుగ్మతలు వస్తూ ఉన్నాయి. దాని అన్నిటి నుండి మనం తప్పించుకోవడానికి సైక్లింగ్ క్రీడ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు విదేశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో విదేశాలలో చాలా మటుకు కార్లు, బైక్లు ఆపేసి సైకిల్ పై వాళ్ళు ప్రతి ఒక్క పని, వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పని సైకిల్ పై వెళ్తూ వాళ్ళు మా ఆఫీస్కి కూడా సైకిల్ పై వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు విదేశాలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మన దేశంలో కూడా ఈ సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాలో ఈ యొక్క సైక్లింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ని మనం ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం. నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. కాగా పెద్దపల్లి జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కమిటీకి అధ్యక్షులుగా ఆసంపల్లి వాసు, ప్రధాన కార్యదర్శిగా తగరపు శంకర్, ఉపాధ్యక్షులుగా అంబటి సంతోష్రావు, కొమరోజు శ్రీనివాస్, టి రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ సహజ రాజేందర్, జూపల్లి తిరుమలరావు, కొయ్యడ శ్రీనివాస్ యాదవ్, కోశాధికారిగా గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బైరం సతీష్, లీగల్ అడ్వైజర్గా సంజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా మల్లెమేన కరాఠీ శ్రీనివాస్, అబ్బ రమేష్, టి శ్రీ వర్షిత, బోయపోతు రాము, దేవేందర్ పెనుగొండ, పోయిల సాగర్, పసునోటి చందు, మంతని నాగరాజు, నరేందర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సుద్దాల శ్రీనివాస్, సందీప్, హకీం, సతీష్, రవి, కిరణ్, చారి, శ్రీనివాస్, రాజేందర్, మధు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.